కనబడలేదు కదా అనేదే క్వశ్చన్ తప్ప సైన్యాన్ని సత్తాన్ని ఎవరు ప్రశ్నిస్తున్నారు? సైన్యం అద్భుతమైన విజయం సాధించింది. అంత అద్భుతమైన విజయం సాధించా కూడా మీరు అర్ధాంతరంగా ఆపరేషన్ సింధూర్ ఎందుకు ఆపారనేదే క్వశ్చన్ కదా. ఆ క్వశ్చన్కి ఇప్పటివరకు ఆన్సర్ లేదు కదా. అంటే సైన్యానికి దేశమంతా అండగా ఉంది, దేశ ప్రజలంతా సపోర్ట్ చేశారు, అండ్ మేము కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చాం, కానీ కాంగ్రెస్ మాత్రం అండగా లేదు అని చెప్పి మోదీ క్వశ్చన్ చేశారు సార్. దాంతోపాటు పాకిస్తాన్ని కాంగ్రెస్ వెనకేసుకొస్తోంది అని చెప్పి అదే సమయంలో ఇంకొక కామెంట్ కూడా చేశారు సార్, పాక్ బతిమాలితేనే ఆపరేషన్ సింధూర్ను ఆపేశాము అని చెప్పి. సో పాకిస్తాన్ మాట వినాల్సిన అవసరం మోదీకి. పాకిస్తాన్ బతిమాలితే మనం ఎందుకు ఆపాలనేది నా క్వశ్చన్. కాంగ్రెస్ పైన ఏమనుకున్నాడో కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటారు, నాకు అభ్యంతరం లేదు. అది కాంగ్రెస్ ఈజ్ నాట్ మై ఐడియల్, నాకేం ఆదర్శం కాదు. సో అందువల్ల కాంగ్రెస్ పైన మోడీ ఏమైనా విమర్శలు చేసుకునేయండి, అభ్యంతరం ఏమీ లేదు. కానీ ఇదే మాట పదే పదే చెప్తున్నారు, కాళ్ళ బేరానికి వస్తే ఆపాము, పాకిస్తాన్ బతిమాలితే ఆపాము, బస్ కరో బౌత్ మారే, ఆపండి చాలా కొట్టిందంటే ఆపినాము. అసలు ఇట్లా ఆపుతారా అండి? ఇక్కడ యుద్ధాలు కాళ్ళబేరానికి వస్తే ఆపుతారా? పోనీ కాళ్ళబేరానికి వచ్చాడు. కాళ్ళబేరానికి వచ్చినప్పుడు ఒక్క అష్యూరెన్స్ అన్న తీసుకోవాలి కదా, ఇక ముందు తీవ్రవాద దాడులు చేయము. ఇచ్చారు అష్యూరెన్స్? చూపెట్టండి నాకు. ఇక్కడ కాళ్ళబేరానికి వస్తే ఇవ్వాలి, అష్యూరెన్స్ ఉండాలి కదండి. ఇంకోసారి ఈ తప్పు చేయము అనేది ఎక్కడన్నా కానీ రాసి ఇవ్వాలి కదా వాడు. అంటే మళ్ళీ ఎక్కడన్నా ఇక ముందు భారత భూభాగం పైన పాక్ ప్రేరేపిత తీవ్రవాదులు దాడులు చెయ్యరు అని రాసి ఎక్కడన్నా ఇచ్చిందో చెప్పండి నాకు. మరి కాళ్ళబేరానికి వచ్చినట్టు ఏంటండి? ప్రూఫ్ ఏంటి కాళ్ళబేరానికి? కాళ్ళబేరానికి వస్తే మరి ఎందుకు రాయించుకోలేదు? మీరు ఎందుకు వదిలేశారు? కాళ్ళబేరానికి వచ్చిన ఎందుకు వదిలేశారు? మీరు ఇప్పుడు ఏదో ఇద్దరి మధ్య గొడవ అవుతుంది, వాడు అన్యాయంగా వాడిని కొట్టాడు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు. నేను ఇక ముందు కొట్టను సార్ అని పేపర్ మీద రాసిస్తాను, అవునా కదా? క్షమాపణ రాసిస్తాడు, ఇక ముందు నేను పొరపాటున కూడా దాడి చేయను అని రాసిచ్చినాక పోలీసు వాళ్ళ ముందర సంతకాలు చేసుకుని పంపిస్తారు. మినిమం కదా ఇది. మరి కాళ్ళబేరానికి వచ్చినప్పుడు ఎందుకు మీరు ఆపారు? ఎందుకు రాయించుకోలేదు? కాళ్ళబేరానికి వస్తే వదిలేస్తారా శత్రువును? పోనీ కాళ్ళబేరానికి వచ్చినప్పుడు ఇప్పుడు ఆపారు మీరు, రేపు పొద్దున మళ్ళీ దాడి చేస్తారు, అప్పుడు ఏంటి? అంటే ఇంకో 20 మంది చావాలా? ఇప్పుడు చనిపోయింది సరిపోరా? పుల్వామాలో 40 మంది చనిపోయారు, కాళ్ళబేరానికి వచ్చినాక బాలకోట్ ఆపారు, మళ్ళీ పహల్గామ్లో 26 మంది చనిపోయారు, మళ్ళీ కాళ్ళబేరానికి వచ్చాక ఆపుతారు, మళ్ళీ వాడు ఇంకో 30 మంది చంపుతారు, అప్పుడు మళ్ళీ కాళ్ళబేరానికి వస్తాడు. వాడి కాళ్ళబేరానికి రావడం అలవాటు. కొత్తగా వచ్చేది ఉన్నదండి, 1971లో 90,000 మంది సైనికులు లొంగిపోయారు కదా, కాళ్ళబేరానికి వస్తేనే కదా జరిగింది. కానీ వాడు ఆగాడా పాకిస్తాన్ గుణం? 50 ఏళ్ళకు పైగా చరిత్ర నీ కళ్ళ ముందట ఉంది. కార్గిల్లో కాళ్ళబేరానికి వచ్చాడు, మళ్ళీ తర్వాత యూరీ జరగలేదా, పఠాన్కోట్ జరగలేదా, పుల్వామా జరగలేదా, మీకు పహల్గాం జరగలేదా? 60 ఏళ్ళుగా కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్తాన్ భారత్తో ఏ యుద్ధంలో గెలిచింది ఇప్పుడు చెప్పండి నాకు. 1948 గెలవలే, 1965 గెలవలే, 1971 గెలవలే, 1999 గెలవలే. ఇంతవరకు భారతదేశంతో ఏ యుద్ధంలో పాకిస్తాన్ గెలవలే. ప్రతిసారి వాడు కాళ్ళబేరానికి వస్తున్నాడు. కానీ మనం వదిలేస్తే ఎట్లా? 1971లో కాళ్ళబేరానికి వస్తే వదిలేయలే ఇందిరాగాంధీ, 2 దేశాలుగా విడగొట్టి పంపించింది, పోరాడు అని. పాకిస్తాన్ బంగ్లాదేశ్ 2 కంట్రీస్ ఏర్పడ్డాయి. అది కాళ్ళబేరానికి వస్తే చేయాల్సిన పని. 90,000 మంది సైనికులు లొంగిపోయారు, మామూలు విషయం కాదు కదా. 71లో కొన్ని దశాబ్దాల వాడు పాకిస్తాన్ వాడు ఏం చేయలేకపోయాడు. అది కదా కాళ్ళబేరానికి అంటే. కాళ్ళబేరానికి వచ్చినప్పుడు 2 దేశాలుగా విడగొట్టి బంగ్లాదేశ్కు స్వాతంత్రం ఇచ్చి పాకిస్తాన్ 2 ముక్కలు చేసి పంపించారు. మోడీ కూడా చేయాల్సిండే, బెలూచిస్తాన్ స్వాతంత్రం ఇరా, కాళ్ళబేరానికి వచ్చినావు కదా, నువ్వు ఖైబర్ పఖ్తూన్ఖవా స్వాతంత్రం ఇవ్వు, లేదా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మాకు అప్పచెప్పు, అప్పుడు నీ కాళ్ళబేరానికి ఒప్పుకున్నావు అని అంటే అయిపోయేది కదా. 70 కాళ్ళబేరానికి వస్తే అదే చేశారు కదా. మరి 2020 అది ఎందుకు చేయలేదనే ప్రశ్న. ఏప్రిల్ 22 పహల్గామ్ దాడి జరిగింది కదా సార్. అప్పటి నుంచి ఈ పహల్గామ్ దాడికి కారణమైన ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నారు ఏంటి అనే దాని మీద క్లారిటీ లేదు. కానీ అనూహ్యంగా కోయిన్సిడెన్స్ ఏంటో నిన్న సభలో అమిత్ షా ప్రకటించారు కదా సార్, సుదీర్ఘ శ్రమకు ఫలితమే మహాదేవ్, ఆపరేషన్ మహాదేవ్ అని చెప్పేసి. ఏం సార్ ఇది యాదృచ్ఛికమా లేకపోతే ఎలా చూడాలి? అది ఎలా నాకెలా తెలుస్తుంది, నేను ఎలా చెప్పగలుగుతాను? కానీ నేను ఐ డోంట్ సస్పెక్ట్ ఎవ్రీథింగ్. అది యాదృచ్ఛికమైన నిజమైన వాడు చచ్చాడు అయిపోయింది, అది కావాలి. అందువల్ల దానికి మనము మళ్ళీ కోడిగుడ్డు మీద ఈకలు పీకాల్సిన అవసరం లేదు. వాడు చచ్చాడని నిజం, వాడు ఎప్పుడు చస్తే మనకేంది? వాడు అదే రోజు చచ్చాడా, పార్లమెంట్లో చర్చ రోజే చస్తాడంటే ఎప్పుడోసారి చచ్చాడు, వాడు చావడం ముఖ్యం మనకు, అది ముహూర్తాలు ముఖ్యం కాదు. కానీ ఇక్కడ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, ఓకే పహల్గామ్ తీవ్రవాదుల్ని ఏం చేశారో
ఇప్పటి వరకు ఎందుకు పట్టుకోలేదు అనే ప్రశ్న ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. ఆపరేషన్ మహదేవ్ ద్వారా ఆ ప్రశ్న కాస్త ప్రభుత్వం సమాధానం చెప్పగలిగింది. కానీ అంతకన్నా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే 4,000 మంది పర్యాటకులు బైసారన్ వ్యాలీ వెళ్తే ఒక్క జవాన్ అక్కడ ఎందుకు లేడు? ఈ ప్రశ్నకి ఇప్పటికీ సమాధానం లేదు. ఈ ప్రశ్న అడిగితే రాజ్నాథ్ సింగ్ నుంచి మోడీ వరకు నెహ్రూకి వెళ్తారు. ఈ ప్రశ్న అడిగితే నెహ్రూకి ఏం సంబంధం అండి? నెహ్రూ ఏం చేశాడు? ఆ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏం చేశాయి? మన్మోహన్ సింగ్ ఏం చేశాడు? అసలు అప్పుడు ఏం చేశాడో ఏం చేయలేదో అప్పుడు చరిత్ర ఇప్పుడు నెమరు వేసుకుంటే లాభం లేదు. మరి అప్పుడు మంచి జరుగుంటుంది, చెడు జరుగుంటుంది. నేను అదే అన్నాను కదా, 71లో బంగ్లాదేశ్ విడిపోయింది. అది పెద్ద విజయం కదా, అది మామూలు విజయమా మనకు ఇండియాకు? సో అందువల్ల లెటర్స్ రెస్పెక్ట్. కార్గిల్లో యుద్ధం తర్వాత వాజ్పేయి ఎందుకు ఎల్ఓసి దాటద్దని చెప్పాడు? కార్గిల్ యుద్ధం తర్వాత పాకిస్తాన్ ఓడిపోయింది కదా, మరి పీఓకే ఎందుకు లాక్కోలేదు వాజ్పేయి? లెటర్స్ నాట్ ఆస్క్ సచ్ క్వశ్చన్స్. ఎందుకంటే వాజ్పేయి నిజాయితీని మనం ప్రశ్నించకూడదు, ఇందిరాగాంధీ దేశభక్తిని ప్రశ్నించకూడదు. మీరు ప్రతి ఒక్కరి నిజాయితీని, దేశభక్తిని, ఈ దేశం కొరకు సుదీర్ఘ సేవలు అందించిన మహనీయుల శీలర్ పరీక్షను ప్రశ్నిస్తూ నిరంతర నెహ్రూను క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ లాల్ బహదూర్ శాస్త్రి నిన్న మోడీ అంటాడు 62 to 66 ఇండియా చాలా అన్యాయం చేసింది దేశానికి అన్నారు. ఆ టైంలో ఎవరున్నారండి ప్రైమ్ మినిస్టర్? 64లో నెహ్రూ చనిపోతే లాల్ బహదూర్ శాస్త్రి అంటే పోనీ నెహ్రూ కుటుంబం అంటే మీకేదో ఆ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలు కనబడితే మీరు భరించలేరు పార్లమెంట్లో మీరు అంటున్నారు. కానీ లాల్ బహదూర్ శాస్త్రి ఏం చేశాడండి? అన్యాయం కదా. మీరు అటల్ బిహారీ వాజ్పేయి ఏం చేశాడు? 2014 ముందంతా దేశం లొంగిపోయింది అంటాడు మోడీ. అన్యాయం కదా. వాజ్పేయి లాంటి మహనీయుల్ని దేశభక్తి ప్రశ్నించడం, అవమానించడం అంటే. సో క్వశ్చన్ అది కదా. ఆ చరిత్రలో నిన్ను అడిగిన సూటి ప్రశ్న ఏంటంటే, అయ్యా ప్రియాంక గాంధీ ప్రశ్న అడిగింది, మన ఎంపీలు ఇక్కడ ఉన్న ప్రతి మెంబర్కు సెక్యూరిటీ ఉంటుంది, మరి 4,000 మంది పర్యాటకులు పోతే ఎందుకు మీరు సెక్యూరిటీ కల్పించలేదు? అది పహల్గామ్, అది కాశ్మీర్, అది తీవ్రవాద పీడిత ప్రాంతం. పహల్గామ్లోనే గతంలో తీవ్రవాద దాడులు జరిగాయి. అది అమర్నాథ్ వ్యాలీ బేస్ క్యాంప్, అమర్నాథ్ యాత్ర బేస్ క్యాంప్, అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్ మొదలైంది. ఇంతకన్నా ఇక సెక్యూరిటీకి ఇంపార్టెంట్ ఏదైనా ఉందా? ఒకవైపు ఏమో ప్రభుత్వము, మోడీ, అమిత్ షా అందరూ కాశ్మీర్లో నార్మల్సీ వచ్చేసింది, సాధారణ పరిస్థితులు వచ్చాయి, రండి కాశ్మీర్ చూడండి, అందమైన కాశ్మీర్ మీరే పిలిచారు, మీరే పిలిచి మీరే సెక్యూరిటీ ఇవ్వలేదు. అది కదా క్వశ్చన్. ఇప్పుడు మరి ఆ 26 మంది ప్రాణాలు పోవడానికి ఎవడు బాధ్యుడు? మీరు కనుక ఒక 4 జవాన్లు ఉండుంటే తీవ్రవాదులు వచ్చేవాళ్ళు అక్కడికి. ఎందుకంటే తీవ్రవాదులు చాలా పిరికిపొందాడు, వాడి ప్రాణం పోతాడు, వాడు రాడు. ఇక్కడ క్వశ్చన్ కూడా ఏమొచ్చింది, మీరు ముంబై దాడులప్పుడు ఏం చేయలేదని అడిగితే అప్పుడు ప్రియాంక గాంధీ ఆన్సర్ చేసింది, ముంబై దాడులప్పుడు ఏం చేయకపోవడం ఏంటి, అజ్మల్ కసమ్ మినహా అందరినీ అక్కడే ఆన్ ది స్పాట్ మట్టు పెట్టాం, ఆ అజ్మల్ కసమ్ను కూడా పట్టుకొని ఉరి తీసాం, పహల్గామ్ తీవ్రవాదులు మరి ఎక్కడ మట్టు పట్టారని అడిగారు క్వశ్చన్. ఇప్పుడు ముంబై దాడులప్పుడు ఏమీ చేయలేదంటే క్వశ్చన్ రాదా? మన కళ్ళ ముందటే కదా, ముంబై నది వీధుల్లో కదా అందరిని కథం చేశాం. సో అందువల్ల లెటర్స్ నాట్ సస్పెక్ట్ అవర్ గవర్నమెంట్స్. ఇప్పుడు ఈ 26 మంది చనిపోవడానికి మోడీ ప్రభుత్వ క్రిమినల్ నెగ్లిజెన్స్ కారణం నేను కూడా అన్నాడు, నేరపూరిత నిర్లక్ష్యం కారణము, 26 మంది చావడానికే చేశారు అని ఇట్లాంటి చిల్లర విమర్శలు నేను చేయను. కానీ దెర్ ఈజ్ ఎ సెక్యూరిటీ ల్యాబ్స్. ఇది ఆల్ పార్టీ మీటింగ్లో అమిత్ షాని అంగీకరించినట్టు కూడా వచ్చింది. ఏ తప్పు జరగకపోతే మనం ఇక్కడ ఎందుకు కూర్చుంటామని. మరి ఇంటెలిజెన్స్ వైఫల్యమా, భద్రతా లోపమా? 4,000 మంది అక్కడ ఒక ఎంపీ పోయి ఉంటే బాబా 4,000 మంది బతికేవాళ్ళు. ఎందుకంటే ఆ ఎంపీ కొరకైనా 4 గన్మెన్లు వచ్చేవాళ్ళు కదా. దురదృష్టం ఏంటంటే ఒక్క ఎంపీ కూడా ఆ పర్యాటకులు ఉండుంటే ఈ పరిస్థితి జరిగేది కాదు. అంటే ఎంపీల భద్రతకోమో విఐపీల భద్రతకు ఇంత ఖర్చు పెడతామే, సామాన్య ప్రజల భద్రతకు మీరు 5 ఎందుకు ఖర్చు పెట్టారు అని క్వశ్చన్. ఈ ప్రశ్న అడిగితే మళ్ళీ నెహ్రూ, మళ్ళీ ఇందిరాగాంధీ హిస్టరీలోకి పోవడం తప్ప ఏ క్వశ్చన్ అడిగినా హిస్టరీలోకి వెళ్ళాను నిన్న. ఇక వెళ్ళి 1947 నుంచి మొదలు పెట్టుకొని చరిత్ర అంతా చెప్పడం. సో లెసన్స్ ఇన్ హిస్టరీ కెనాట్ బి ద ఆన్సర్ టు ద క్వశ్చన్స్ ఇన్ ద ప్రజెంట్ టైమ్స్. నేటి పరిస్థితుల్లో అడుగుతున్న ప్రశ్నలకు చరిత్ర పాఠాల సమాధానాలు కావు. నేను అందుకే నిన్న ఉదాహరణ కూడా చెప్పాను. మీరు క్రికెట్ టీంలో కొత్తగా ఒక ప్లేయర్ తీసుకుంటారు, పాత ప్లేయర్ బాగా ఆడలేదని, వాడు ఒక 5 రన్లు కొట్టే వచ్చేస్తాడు. నీ మీద ఎన్నో ఆశలతో నిన్ను టీంలో తీసుకున్నాం, నువ్వు 5 రన్లు కొట్టే వచ్చావు అని అడిగితే నేను ఒక్కరినే 5 రన్లు కొట్టుకోడు ఆచానా, 2024లో ఇంకో ఇంతమంది 5 రన్లు చేశారు, 0 చేశారు,
2010లో చేశారు, 1972లో చేశారు, 1948లో చేశారు. వాళ్ళందరూ డక్అవుట్ అయితే ఏం లేదు నన్నే అంటారా అని అడిగితే ఏం సమాధానం ఉంటుంది? అసలు దానికి ఆన్సర్ ఉంటుందా? అయ్యా నిన్ను ఎన్నో ఎక్స్పెక్టేషన్తో మ్యాచ్లోకి దించితే నువ్వు 5 రన్లే ఎందుకు కొట్టావంటే ఆన్సర్ ఈజ్ నాట్ 48 క్రికెట్ మ్యాచ్, ఆన్సర్ ఈజ్ నాట్ 53 క్రికెట్ మ్యాచ్ కదా. అప్పుడు మోడీ ఆన్సర్ అదే ఉంది. అయ్యా మీరు భద్రత ఎందుకు కల్పించలేంటే నెహ్రూ 1948నే నెహ్రూజీనే అని మొదలుపెట్టాడు. కాదయ్యా ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉందా అంటే 1962నే నెహ్రూనే అన్నారు. అయ్యా 4000 మంది పర్యాటకులు ఉన్నా మీరు ఒక్కరిని జవాన్ ఎందుకు పెట్టాలంటే 1967నే నెహ్రూ ఇందిరాగాంధీనే అన్నాడు. అసలు ప్రశ్న ఏంటి, ఆన్సర్ నాకు చెప్పండి. దీని దానికి ఏమన్నా ఉందా పొంతనా? రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాల్టి నమస్తే నాగేశ్వర్.